శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం సుందరకాండ తత్వదీపిక చెప్పుకుంటున్నాం. ఈరోజు 12వ భాగం. శ్రీరాఘవం దశరథాత్మతమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం పరితా భరతాదిభిం పరివృతం రామం భజే శ్యామలం ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. అమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ రదాహ లంకాం నమామితం ప్రాంజలిర్ అంజనీయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాదికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సీత యొక్క సందేహాన్ని తీర్చడానికి ఆంజనేయుడు రామకథని చెప్పటం ప్రారంభించారు. అంటే హనుమ చెట్టు మీద నుండి రామకథని చెప్పడం ప్రారంభించారు అన్నమాట. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ అన్నారు. అంటే సుందరకాండలో 31లోని 2వ శ్లోకం. రథములు ఏనుగులు గుర్రములు అధికముగా గలవాడు పుణ్యశీలుడు మహాకీర్తియగు దశరథుడను రాజు ఉండెను. అతడు గుణములచే రాజర్షుల్లో శ్రేష్ఠుడు, తపస్సుచే ఋషులతో సమానుడు, అహింసాశీలుడు, దయాళువు, సత్యపరాక్రమముడు, భూమండలమంతయు వ్యాపించిన కీర్తి కలవాడు, ఇతరులకు సుఖమును కలిగించి తాను సుఖమును అనుభవించువాడు అని చెప్పాడు. అట్టి దశరథుని జ్యేష్ఠపుత్రుడు చంద్రుని పోలిన ముఖము కలవాడు రాముడు, సర్వధర్మముల్లో శ్రేష్ఠుడు. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత రక్షిత జీవలోకస్య ధర్మస్య చ పరంతపః అన్నారు. రాముడు తన ధర్మమును తాను రక్షించుకునివాడు, తన వారిని రక్షించువాడు, జీవలోకమునంతను రక్షించువాడు, ధర్మమును రక్షించువాడు అని చెప్పారు. ఇక్కడ తత్వదీపిక ఏంటంటే ఈ శ్లోకము సంక్షేప రామాయణమునను మరలా ఇచ్చటను కూడా వచ్చును. ఇది రాముని స్వభావమును నిరూపించుచున్నదనమాట. రామునికి ప్రధాన లక్షణము రక్షకత్వము. రాముడు భగవదవతారం. భగవదవతారమునకు ప్రయోజనము సాధురక్షణము, ధర్మరక్షణము, దానిని చేయువాడని తెలియచున్నది. అవునా? రాజుగా రాముడు రక్షకుడు. అట్లు రక్షించటంలో ముందుగా తన ధర్మమును రాజు రక్షించుకొనవలెను. తన ధర్మమును రక్షించుకొనకుండా ఇతరుల ధర్మమును రక్షింపజూచువాడు రాజుగా నుండుటకు తగడు. అందుచే ముందుగా తన ధర్మమును రక్షించుకునివాడని పేర్కొనిరి. రెండవది స్వజనమును రక్షించుట. తన దేశములో ఉన్న ప్రజలను రక్షింపనివాడు ప్రజల అనురాగము చెడి రాజు యొక్క రాజత్వమే పోవును. రక్షణ అనగా ఆపదలను తొలగించుట, అభిమతమును సమకూర్చుట. ఇది తన ప్రజలకు చేయువాడు రాజు. మూడవది జీవలోక రక్షణము. రాజు సర్వభూతహితుడై వర్తింపవలెను. తన వారిని కాపాడుచున్నంత మాత్రమున ఇతరులకు నశింపజేయుటకు యత్నించరాదు. అంటే ఇతరులను నశింపజేయుటకు ప్రయత్నించకూడదు. కేవలము ప్రజలనే కాక జీవకోటి అంతటను కాపాడుట రాజు బాధ్యత అన్నారు. నాలుగవది ధర్మరక్షణము. ప్రజలందరూ వారి వారి ధర్మములను ఆచరించున్నట్లు చూచుట రాజు యొక్క బాధ్యత. ఇట్లు చతుర్విధముగా రక్షణము సాగించు రాజు శ్రీరాముడు. ఇక పరమాత్మగా శ్రీరాముడు రక్షకుడు.
పరమాత్మకు ప్రధాన లక్షణము అకారము, పరమాత్మకు పేరు అన్నమాట. అవరక్షణే అను ధాతువు నుండి ఆ అను అక్షరము వచ్చింది అన్నారు. యో వేదాదేశ్వర ప్రోక్త వేదాంతేషు ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యః పరం సమహేశ్వర అన్నారు. అంటే ఆ అను అక్షరము అన్ని అక్షరములకు ముందున్న అక్షరము, సర్వ వాంగ్మయమునకు అది మూలము, సర్వ పదార్థములకు శ్రీ మహావిష్ణువు కారణము. అందుచే అకారమునకు విష్ణువు అర్థమైనవాడు అని చెప్పారు. సర్వ జగత్తునకు కారణమైనవాడు, సర్వ జగత్తునకు రక్షకుడైనవాడు ఆ అక్షరముచే తెలియజేయబడును. అందుచే ఈ శ్లోకము పరమాత్మగా రక్షకుడైన రాముని స్వభావమును తెలియజేయుచున్నది. జగత్తునకంతకు నిరుపాధిక రక్షకుడు సర్వేశ్వరుడు ఒక్కడే, మిగిలిన వారెవ్వరును అందరకును అన్ని వేళలా రక్షకులు కాలేరు అన్నారు. మనం గజేంద్ర మోక్షంలో చెప్పుకున్నాం కదా, అందరూ కూడా నన్ను పిలవలేదు అనుకున్నారు. గజేంద్రుడు ఏమని ఆర్తించాడు? అంతటా ఉన్నవాడు, లోకంబులు లోకేశులు లోకస్తులు దిగినత దిన లోకం బంజీ కటి కవ్వల నెవ్వడే కాకృతిన్ వెలుగు అతనిని సేవింతున్నన్నాడు అన్నా. మరి అలాంటి లక్షణం ఎవరికి ఉంటుంది? ఆ లక్షణాలు మాకు లేదని అందరూ కూడా తప్పుకుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చారు కదా, అందుకని అంటారన్నమాట. అందరకును అన్ని వేళ రక్షకులు కాలేరు. అందుచే ఆపదలను తొలగించువాడు, ఇష్టమును సంపాదించువాడు సర్వేశ్వరుడు ఒక్కడే. కావున రక్షకుడను పదము సర్వేశ్వరుని ఒక్కనికే చెందును. అంటే సర్వదా ఈశ్వరుడు సర్వేశ్వరుడు కదా, అంతటా ఉన్నవాడిని సర్వేశ్వరుడు అంటారు. అట్టి రక్షకత్వము నిందు వివరించుచున్నారు. శరణాగతిని రక్షించుడా పరమాత్మ ధర్మము, ఆ స్వధర్మమును రక్షించువాడు పరమాత్మ. పరమాత్మకు స్వజనము జ్ఞానులు అన్నారు. జ్ఞానీత్వాత్మైవమే మతం అని కృష్ణయ్య చెప్పారు అని పరమాత్మ. అట్టి స్వజనమును రక్షించువాడు పరమాత్మ. విశేష రక్షణము స్వజనము విషయమునందు ఉండును గాని జీవలోకమంతయు పరమాత్మ అధీనమయ్యే నడుచుచున్నది. అందుచే జీవలోక రక్షకుడు పరమాత్మ. సూర్యునికి ప్రకాశము, అగ్నికి ప్రకాశము, దాహకత్వము మున్నగు ధర్మములు కూడా పరమాత్మాధీనములే. అందుచే ధర్మ రక్షకుడు పరమాత్మ. ఇట్లు పరమాత్మ యొక్క రక్షకత్వము ఇందు వివరించబడినది. అట్టి శ్రీరాముడు సత్యప్రతిజ్ఞుడగు తండ్రి యొక్క మాట వలన భార్యతో సోదరునితో రాజ్యమును వీడి వనమున కేకెను. అచట మహారణ్యమునందు మృగము వెంట వేటకై రాముడేగి అనేక మంది కామరూపులకు రాక్షసులను సంహరించను. జనస్థానమందు రాక్షసులను రాముడు సంహరించను, ఖరదూషణులను చంపెను. ఇది తెలిసి రావణుడు అమర్షముచే మాయతో మృగరూపమునున్న రాక్షసునిచే రాముని వంచించి జానకిని అపహరించెను. రాముడు అడవిలో ఆ సీత అన్వేషించుచూ వచ్చి సుగ్రీవుడు వానరుని మిత్రునిగా చేసుకునెను. వాలిని చంపి కపిరాజ్యమును సుగ్రీవుని కొసంగెను. సుగ్రీవునిచే ఆజ్ఞాపించబడిన కామరూపులకు వానరులు అన్ని దిక్కుల యందును సీతకై అన్వేషించుచున్నారు. సంపాతి మాటల వలన 100 యోజనముల సముద్రమును ఈ సీతమ్మ కొరకు దాటి వచ్చెతిని అని ఆంజనేయులు చెప్పుకున్నారు. యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచ నిశ్చితాం అశ్రోషం రాఘవస్యాహం సేయమాసాదిత మాయా అన్నారు. మాయా అంటే ఎటువంటి రూపముతో, ఎటువంటి రంగుతో, ఎటువంటి కాంతితో సీతమ్మయుండునని రాముని వల్ల నేను వింటినో అట్టి సీతను నేను చూడగలిగితిని అన్నారు. అదేను కదా, యథారూపం యథావర్ణం యథా లక్ష్మీంచ నిశ్చితాం అశ్రోషం రాఘవస్యాహం సేయ మసాదిత మయా. సాదిత అంటే నేను చూశాను అని కదా, శోషం అంటే రాముడు చెప్పినట్టుగా అనమాట. ఇట్లు చెప్పి వానర పుంగవుడగు హనుమ ఊరకుండెను. జానకి హనుమ చెప్పిన ఈ కథను విని పరమాశ్చర్యమునందెను. హనుమ కథ చెప్పటలోని యుక్తిని చూడండి. సీతమ్మకు తెలిసిన కథను ముందు వివరించి ఆమె ఎరుగని రామసుగ్రీవుల మైత్రిని, సీతాన్వేషణమును, సాగర లంఘనమును, సీతా దర్శనమును వర్ణించారు. తెలిసిన కథను బట్టి తెలియని కథ కూడా నిజమని నమ్మవలసి వచ్చెను.
ఆమెకు విశ్వాసం ఏర్పడినట్లు కథను వివరించను. అప్పుడు సీత సంస్కారహీనమై వ్రేలాడుచున్న కేశములచే ఆవరింపబడి ఉన్న ముఖమును పైకెత్తి భయపడుచు సింసుపా వృక్షమును చూచెను. ఆ వానరుని మాటలను విని సీతమ్మ అన్ని దిక్కులకు మూలలకు చూచి రామకథ వినుటచే రామునే స్మరించుచు అధికమగు ఆనందము నొందెను. పక్కలకు మీదకు కిందకు చూచుచూ సీత అచింత్యమగు బుద్ధి వైభవము గల వానరరాజునకు అమాత్యుడు వాయుదేవునికి పుత్రుడగు హనుమను ఉదయపర్వతముపై సూర్యోదయమునకు ముందుదయించిన అరుణివలే దర్శించను అన్నారు. తరువాత కొమ్మల మధ్యన మరుగుపడియున్న హనుమను చూచి ఒక్కసారి ఆమె మనసు చలించెను. అతడు తెల్లని వస్త్రమును దాల్చి ఉండెను. మెరుపుల రాశివలే పచ్చగా ఉండెను. అశోకముల గుత్తెవలే ఉన్న వాడును, పచ్చని బంగారు పోలిన కన్నులు కలవాడును, ప్రియమును పలికిన వాడును ఒక వానరుని చూచి పరమాశ్చర్యము నందెను. ఏమి ఈ వానరుని రూపము, చూచుటకు సఖ్యము కాకుండా ఉన్నదే అనుకుని మరలా ఆమె మూర్చపోయాను. ఒక్కసారి తెలివి తెచ్చుకొని జాలి కలుగునట్లు భయముతో రామా రామా లక్ష్మణ అని అధికముగా విలపించెను. మందస్వరముతో మందముగా పెక్కు భంగుల ఏడ్చెను. అంటే ఇది నమ్మాలా నమ్మవద్దా? ఈ వానర శ్రేష్ఠుడకు హనుమ వినయము కలవాని వలె చేతులు జోడించుకొని చెట్టుపై నుండెను. వానిని చూచి సీత కల అనుకొనెను. వక్రమైన ముఖము గల హనుమ రూపము ఆమె మరలా చూచిన వెంటనే తెలివి తప్పి ప్రాణములే పోయినట్లాయను. మరలా తెలివి తెచ్చుకుని శాస్త్రములలో కలలో కోతిని చూచుట దోషమని చెప్పబడినది. లక్ష్మణునితో రాజునకు మా తండ్రేగు జనకునకు మంగళమగుగాక. ఇది స్వప్నము కాదు, కలవచ్చుటకు నే నిద్రపోవుట లేదు. శోకముతో దుఃఖముతో పీడింపబడుచు ఆ రామచంద్రునికి దూరముగానున్న నాకు సుఖము లేదు. నిద్ర ఎట్లు వచ్చును? రామా రామ అని ఎల్లప్పుడూ రామునే మనసులో ఆలోచించుచు నోటితో దానిని పలుకుచుండగానే దానికి తగిన కథ వినపడి ఉండును. ఇట్టి రూపము కనపడి ఉండును. మనసులో సంతతము రామ విషయకముగు ప్రేమచే పీడింపబడుచున్న దాననై రాముని యందే సర్వభావములు నిలుపుకొని ఆ రామునే ధ్యానించుచుండుటచే ఇట్టి రూపము కనపడి ఉండును అని అనుకున్నారు. అట్టి మాటలు వినపడి ఉండును. ఈ నా కోరికకు తగినట్లుగా నా బుద్ధిలోని ఊహలకు అనుగుణంగా ఈ రూపము కనపడుచున్నది. మళ్ళీ అలా అనుకునికి వీలు లేదు. బుద్ధిచే ఊహించిన దానికి రూపముండదు. ఈతడు స్పష్టమైన రూపముతో నా ఎదుట మాట్లాడుచున్నాడు అని ఆలోచించాను. నమోస్తు వాచస్పతియే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాసనాయ చ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తథాస్తు నాన్యథా అంది. అంటే వాచస్పతికి ఇంద్రునకు నమస్కారం. నమోస్తు వాచస్పతియే సవజ్రిణే అంది కదా, నమస్కారం. బ్రహ్మకు అగ్నికి నమస్కారం. స్వయంభువే చైవ హుతాసనాయ చ అనుకున్నారు కదా. వానరుడు నమస్కారం. ఈ వానరుడు ఏ మాటలు చెప్పినాడో అనేన చోక్తం యదిదం మమాగ్రతో చెప్పినాడో అవి అన్నీ సత్యమగుగాక, వేరొక విధముగా కాకుండుగాక అని సీత దేవతా బృందమును ప్రార్థించను. వనౌకస అంటే ఇక్కడ ఆంజనేయుడు అనమాట. తచ్చ తదాస్తు నాన్యథ, అది సత్యమగుగాక, అన్యమైనదే కాకుండా ఉండుగాక అని. పగడము వలె ఎర్రనైన ముఖము గల హనుమ వినయముతో దైన్యముతో నమస్కరించుచు ఆ చెట్టు కొమ్మలపై భాగమున నుండి క్రిందికి దిగి ఆమెకు దగ్గరగా వచ్చెను. హనుమ శిరస్సుపై అంజలిని ఘటించి మధురమైన వాకుతో, అమ్మా తామర పువ్వుల రేకుల బోలిన కన్నులు గలదానా, నలిగిన పట్టుబట్ట దాల్చిన దానా, చెట్టు కొమ్మను పట్టుకుని నిలచి యుంటివేళ నీవెవరవమ్మా? తామర పూరేకు నుండి నీరు జారినట్లు నీ నేత్రముల నుండి శోకముచే కన్నీరేల కారుచున్నదమ్మా. దేవతలకు, రాక్షసులకు, నాగజాతికి, గంధర్వజాతికి, యక్షజాతికి, కిన్నెర జాతికి చెందిన దానవా నీవెవరవో దేవతవలే కనపట్టుచున్నావు. రుద్రులకు, మరుత్తులకు, వసువులకు చెందిన దానవా? నక్షత్రములలో శ్రేష్టయుగు రోహిణీవా? చంద్రుని విడిచి దేవలోకము నుండి భూలోకమునకు పడితివా? కోపము వల్ల కానీ మోహం వల్ల కానీ వశిష్ఠుని కోపగింపజేసి ఈ భూలోకమునకు దిగి వచ్చిన అరుంధతివి కాదు కదా.
ఆ స్వర్గము నుండి ఈ మనుష్యలోకమునకు దిగివచ్చి ఆ లోకముననున్న పుత్రుడు, పిత, సోదరుడు, భర్త మున్నగ వారెవరి కొరకైనా శోకించుచుంటివా? అట్టివారెవరైనా ఇందురు అట్టివారెవరయ్యుందురు అని ఇక్కడ అడిగాడు. ఏడ్చుచుండుట వలన, ఎక్కువగా నిట్టూర్పులు విడుచుచుండుట వలన, భూమిని సృజించి నిలచుట వలన, రాజలక్షణములు కనిపించుట వలన నీవు దేవతాశ్రీవి కావని అనుకొందును. ఈ అవయవములను అంటే నీ అవయవములను నీ లక్షణములను చూచినచో ఎవరో ఒక రాజు యొక్క పట్టపురాణివో రాజకన్యవో అయి ఉందువని నాకు తోచుచున్నది. అమ్మా, జనస్థానమున రావణనిచే బలాత్కారముగా అపహరించబడిన సీతము నీవు కావు కదా? అట్లయినచో చెప్పుము, నీ దైన్యము, నీ అతి మానుషమగు రూపము, తపస్సును సూచించుచున్న నీ వేషము చూచినచో నీవు రాముని దేవి అయ్యుందువని నిశ్చయముగా తోచుచున్నది అని హనుమంతుడు అన్నారు. హనుమ పలికిన రామ ప్రసంగము చే సంతుష్టయ్యి అతని మాటను విని చెట్టు మీదనున్న హనుమంతుని చూచి వైదేహి ఈ విధముగా పలికెను. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం సత్నుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతా చ నామనాంనాహం భార్యారామస్య ధీమతః అంది. సుందరకాండలో 33లో 15, 16 శ్లోకాలు. భూమండలములో రాజులలో ప్రధానుడు, ప్రసిద్ధుడు, శత్రు సైన్యమును తపింపచేయువాడు అయిన దశరథుని కోడలను అని చెప్పింది. ఆవిడ అడ్రస్ ఎలా చెప్పిందో చూడండి. ఫస్ట్ తాను డైరెక్ట్గా రాముని భార్యనని చెప్పలేదు. అవునా? పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః. కోడళ్ళు. మహాత్ముడు విదేహపతి అగు జనకుని కుమార్తెను, నా పేరు సీత. దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతా చ నామనాంనాహం భార్యా రామస్య ధీమతః. నా పేరు సీత, ధీమంతుడుగు రాముని భార్యను. ఇందు శ్రీ తనను గూర్చి చెప్పుకున్నప్పుడు ఎట్లు చెప్పవలెనో సీతమ్మ సూచించెను. ముందుగా భర్త పేరు, తన పేరు చెప్పుట సంప్రదాయము కాదు. ముందుగా మామగారి పేరు చెప్పి వారి కోడలను అనవలెను. తరువాత తండ్రి పేరు, తరువాత తన పేరును తన భర్త పేరును చెప్పవలెను. ఇది భారతీయ సంప్రదాయమును సూచించును అన్నారు. అమ్మ ఎంత శాంత స్వభావ అయినను లంకలో బంధింపబడిన తనను రాముడింతకాలం ఉపేక్షించినాడే అని భర్తపై కొంచెము కినుక కలిగినట్లు ఈ చెప్పుటలో గోచరించుచున్నది. శత్రు సైన్యములను తప్పింపజేయు మా మామగారే ఉన్నచో ఇంతకాలము నన్నీ లంకలో ఉండనిచ్చునా అను కినుక ఆవిష్కరించుచున్నట్లు ఒక శ్లోకము మామగారిని గురించి చెప్పాను. తండ్రి అయిన జనకుడు ఊరుకుండుట న్యాయమే. అతడు మహాత్ముడు, దేహ సంబంధమైన మమత లేనివాడు. అందుచే తండ్రి ఊరకుండుట సహజమే. వైదేహస్య మహాత్మనః అని చెప్పింది కదా. తనను రక్షించుకొనుటకు తనకు శక్తి కలదు. సీత అయోనిజ, అందుచే దివ్యమైన శక్తి ఉండును. కానీ భార్యారామస్య ధీమతః, రాముని భార్యను కనుక రాముడే రక్షింపవలెను, కానీ నన్ను నేను రక్షించుకొనకూడదు. కావున రాముడు అను పేరు సార్థకం. అతడు ఆనందమును కలిగించువాడు, అయినను నా ఎడల సార్థకము కాలేదు. అతడు ధీమంతుడు, భార్యను భర్తయే రక్షింపవలెను అన్నని ఎరుంగడా, కానీ నా ఎడల ఆ జ్ఞానము పనిచేయలేదు. ఇట్లు ఈ శ్లోకములో రాముడు తనను రక్షించలేదే అనేది ఆక్రోశము కనపట్టుచున్నది అంది. అంటే అలాగా ఆవిడికి మనస్సులో ఎక్కడో ఉంటుంది కదా, అది కాస్త పద్య రూపంలో మాటల రూపంలో వచ్చింది. నేను మామగారి ఇంట 12 సంవత్సరములు మనుష్యులు అనుభవించిన భోగములన్నింటినీ అవిచ్ఛిన్నముగా అనుభవించితిని. 13వ సంవత్సరమున దశరథ మహారాజు రామునకు పట్టాభిషేకము చేయవలనని సిద్ధపడెను. పట్టాభిషేకము ఏర్పాటు చేయుచుండగా కైకేయి భర్తతో, రామునకు పట్టాభిషేకము చేసినచో నేను త్రాగను, ఆహారమును తీసుకొనను, నేను మరణింతును. మీరు వెనుక ఇచ్చిన వరము పాటించుటకు రాముడు అరణ్యమునకేగవలెను అని పలికి ఇట్లు జరగవలనని పట్టుబట్టెను. అట్లు జరగవలనని
ఆడిన మాట తప్పలేని దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన వరములను గుర్తు తెచ్చుకుని ఆమె మాట చెయ్యలేక మానలేక మోహము నందెను. చివరికి ఎట్లో సత్యమును ధర్మమును వీడలేని వాడై దశరథుడు పెద్ద కుమారుడగు రాముని భరతునకు రాజ్యమును సంగమని యాచించెను. శ్రీమంతుడగు రాముడు తండ్రి మాటను అభిషేకము చేసేదను అన్న మాట కంటే సంతోషముతో స్వీకరించెను. మనస్సులో ముందుగానే పితృవాక్యమును పాటించుటకు నిశ్చయించుకొని మాటతో అంగీకారమును తెలిపాను అన్నారు. అంటే ఫస్ట్ ఏమిటి, ముందు మనస్సులోంచే రావాలి కదా, ముందు మనస్సు పలకాలి ఆ మాటని, అప్పుడు నోటి ద్వారా అది బయటికి వస్తుందన్నమాట. మనస్సులో ఒకటి బయటికి ఒకటి, రాముడు ఎప్పుడు మాట్లాడు అని ఇందులో చెప్పారు. ఇది రాముని స్వభావము. తాను చెయ్యదలించిన పనిని పెద్దలు నిర్బంధము చే ఆచరించినను మనస్సులో ఇష్టము లేకుండా చేయువాడు కాడు రాముడు అన్నాడనమాట. సీతమ్మ రాముని స్వభావమును నిరూపించుచున్నది ఇంకొక శ్లోకంలో. దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్ న బ్రూయాత్ కించిద ప్రియం అపి జీవితహేతోర్వా రామ సత్య పరాక్రమ. అంటే రాముడొకరికి వసంగునే, అది ఇక్కడ దద్యాన్న అన్నాడు. దద్యాన్న అంటే దద్యాన్ అంటే ఇచ్చినవాడు, అంటే ఇచ్చుటే కానీ ప్రతిగ్రహింపడు, మనసుకు నొప్పి కల్పించు మాటలు పలకడు అని. నా భ్రూయాత్కించిద ప్రియం అభిజీవిత హేతోర్వా రామ సత్య పరాక్రమ. అంటే తన ప్రాణము రక్షించుకొనుటకైనను ఒకరి మనసును బాధించుట రాముడు ఎరుంగడు, రాముడు సత్య పరాక్రమముడు అని ఇందులో చెప్పారు. అయితే రామాయణంలో సత్యపరాక్రముడను మాట ఎన్నోసార్లు వచ్చును. సత్యపరాక్రముడు అని అంటే సత్యమైన పరాక్రమము కలవాడు, సత్యమే పరాక్రమముగా కలవాడు, సత్యముచే పరలోకములను ఆశ్రయించువాడు నా. అంటే అట్టి రాముడు విలువగల మేలి వస్త్రములను విడిచి రాజ్యమును మనసారా విడిచి తల్లియగు కౌసల్య వద్ద నన్నుండమని ఆజ్ఞాపించను. కానీ నేను ఆయన కంటే ముందు వనమునకు బయలుదేరితిని. రాముడు లేనిదే స్వర్గములో కూడా నేనుండలేను. మా ఇద్దరి కంటే ముందుగా మహానుభావుడకు సౌమిత్రి అన్నననుసరించి అరణ్యమునకు ఎగుటకు నారబట్టలను దాల్చెను. ఈ విధముగా మేము ముగ్గురము దశరథ చక్రవర్తి ఆజ్ఞను పాలించుటకు పూనికతో ఇంతకుముందెన్నడూ ఎరుగని గహనమగు వనమున ప్రవేశించితిమి. దండకారణ్యమున నివసించుచుండగా ఆ రాముని భార్యనగు నన్ను దురాత్ముడగు రావణుడు అపహరించినాడు. అతడు నాకు ఇక 2 మాసములు మాత్రము బ్రతుకుటకు అవకాశము ఇచ్చినాడు. 2 నెలల తరువాత నా జీవితమంతమకుట తథ్యము అని సీతమ్మ చెప్పెను అన్నారు. ఆ సీతమ్మ పలికిన పలుకులను హనుమ విని అంతకంతకధిగమగు దుఃఖమును పొందుతున్న ఆమెను ఓదార్పుగా ఇట్లు బదులు పలికెను. అమ్మా, నేను రాముని సందేశము వల్ల నీ వద్దకు వచ్చినాను. వైదేహి, రాముడు కుశలముగా ఉన్నాడు, నిన్ను కుశలమడిగినాడు. బ్రహ్మాశ్రమును వేదములను ఎరింగిన వేద విద్వరుడు రాముడు నిన్ను కుశలమడిగినాడు. మహాతేజస్శాలి నీ భర్త కనుచరుడు ప్రియుడునైన లక్ష్మణుడు శోక సంతప్తుడై శిరస్సుతో నీకు నమస్కారము చేసినాడు. ఇట్లు హనుమ చెప్పిన రామలక్ష్మణుల కుశల వార్తను విని ప్రేమతో ఒడలంతయు పులకరించినదయ్యై హనుమంతునితో ఇట్లు పలికిన. కళ్యాణీ బతగాధేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి అన్నారు. సుందరకాండలో 34లో 6వ శ్లోకం. అది కళ్యాణీపతగాధేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. అంటే లోకములో వాడుకలోనున్న సామెత నాకెంతో శుభకరమైనదిగా కనపట్టుచున్నది. జీవించి ఉన్న మానవునికి 100 ఏండ్లకైనను ఆనందము కలుగును అని లోకములోనున్న వాడుక నా విషయమున సత్యమైనది అన్నారు. అంటే ముందు బ్రతకాలి కదా, బ్రతికితే ఎప్పుడో అప్పుడు సుఖం అనేది లభించవచ్చు. ఏదో చిన్న దుఃఖానికే ఆత్మహత్యలు చేసుకోవడం, చాలా బాధపడిపోవడం ఇలాంటివి చేయకూడదు. సుఖ దుఃఖాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ
జీవించడానికే ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడో అప్పుడు ఆనందం అనేది లభిస్తుంది అని ఇక్కడ మనకి చెప్పారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.